అన్బాక్సింగ్ అయితే ఉంది. సో ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చింది, చూసుకోండి. సో ఈ నుంచి అయితే మన డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రసూల్పుర లోపల నుంచి మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఆఫీస్కి అయితే బయలుదేరినాం ఈరోజు అయితే. సో ఇదైతే చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ సీన్ అనుకోండి ఇది. సో ఇదైతే ఒక లెఫ్ట్ సైడ్లో ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఫేమస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రోడ్ వ్యూ అయితే మంచిగా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. సో ఒకవేళ డిస్టర్బ్ ఉంటే నేనైతే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఒకసారి మోడ్ అయితే చేంజ్ చేస్తాను. సో మననైతే అందరైతే కొత్తగా అయితే చూస్తున్నారు. సో మనమైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే. సో యాక్చువల్గా మనకైతే 9 లోపల ఆఫీస్లో ఉండాలి. సో ఇప్పుడైతే కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం అయితే హెవీ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడైతే. సో మనమైతే గో విత్ ఫ్లో లాగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే టైం అవుతుంది నాకు కూడా ఆఫీస్కి. సో ఆఫీస్ తర్వాత నేను ఏం వర్క్ చేస్తాను అనేది కూడా మళ్ళీ వ్లాగ్లో అయితే షూట్ చేసి అయితే చూపిస్తాను. ఒక ఫుల్ వ్లాగ్ అయినా చేయకపోతే కొంచెమైనా క్లిప్స్ అయినా యాడ్ చేస్తాను. సో అందరైతే మనని అయితే చాలా డిఫరెంట్గా చూస్తున్నారు. నో ప్రాబ్లం, మనమైతే దేనికి ఇది అవ్వద్దు. గో విత్ ఫ్లో లాగా వెళ్ళిపోతూనే ఉండాలి. ఎవరి పని వాళ్ళది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. సో మనమైతే ఆఫీస్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఆఫీస్కి అయితే. మనోడైతే మననైతే డిఫరెంట్గా చూస్తుండు. మనమైతే వెహికల్ అనేది ఇక్కడ పార్క్ అయితే చేసుకుందాం. B2 ఇది. సో ఇప్పుడైతే మనమైతే ఆఫీస్ నుంచి అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం. మార్నింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడనే పార్క్ చేసిండే వెహికల్.
సో మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది బ్లాగ్. రైడేనా బాయ్. మనమైతే ఇప్పుడు బ్లాగ్ అయితే షార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మనమైతే. సో ఇదైతే మొత్తం ఆఫీస్ దగ్గర వ్యూ. మనమైతే ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళి కొంచెం ఎర్లీగా వెళ్ళి ఏదైనా వర్క్ అయితే చూపిస్తాను చెప్పాను కదా, నైట్ ఏం వర్క్ చేస్తా అనేది. సో ఇప్పుడైతే ఒకసారి అయితే మనం ఫస్ట్ అయితే తొందరగా అయితే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి నా ఒక ఫ్రెండ్ని మీట్ అయ్యేసి సో అక్కడి నుంచి మనం అనేది కంటిన్యూ చేద్దాం బ్లాగ్ అయితే. సో మీకైతే రెండో వ్యూ అయితే బాగా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ తీసిన దానికి నైట్ తీసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్లాగ్లో. కొన్ని ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ కనిపించవు. సో అందుకని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో ఈ యూటర్న్ కూడా. సో మనోడైతే లెఫ్ట్ పోవాల్సినాడు రైట్కి వచ్చి యూటర్న్ కొట్టి పోలేకపోతుండో చూడండి. ఇట్లుంటుంది, ఇంత కష్టం ఉంటుంది. అందుకనే వెహికల్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. బ్లాగ్ అయితే కంటిన్యూ అయితేనే ఉంది. సో చాలామంది అయితే మనల్ని అయితే వింతగా అయితే చూస్తారు. నో ప్రాబ్లం, మన వర్క్ మనం చేసుకుంటూ పోతున్నాం. మనమైతే మార్నింగ్ చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తున్నా. నాకు షై ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకు మనం షై ఎందుకు అవ్వాలి అసలు? ఎవరు చూస్తారు అసలు? చూసుకొని మనకేంటి, మన ఫోను, మన బైక్, మన హెల్మెట్, మనదంతా. ఎవరైనా ఆపి ఒకళ్ళు అడిగితే వాళ్ళకైతే రెస్పాన్స్ అయితే ఇద్దాం. మనోడు అయితే లెఫ్ట్కే వచ్చేస్తారు. మనోడు కూడా లెఫ్ట్ పోయేటోడు కాదు కానీ.
సో ఇక్కడికైతే ఎండ్ చేసేద్దాం, ఇంకా లోపలికి అయితే వద్దు, బాగుండదు అసలు. ఓకే, సో కొంచెం ముందుకైతే వెళ్ళి ఆపేద్దాం బ్లాగ్ అయితే. నైట్ టైం అసలు చాలా ఇది ఉంది, కెమెరాలో ఎట్లా వస్తుంది అయితే తెలియట్లేదు. సో వన్స్ ఒకసారి నేనైతే చెక్ చేయాలి ఇప్పుడు. ఇక్కడ వెహికల్ సేమ్ మార్నింగ్ ఎక్కడైతే బ్లాగ్ స్టార్ట్ అయిందో సో అక్కడికైతే వచ్చేసింది మళ్ళీ వెహికల్. ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ప్లేస్, సేమ్ ఇదే ప్లేస్, ఇక్కడనే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఇక్కడనే ఎండ్ అవుతుంది. ఓకే.